సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 2025 సంవత్సరానికి సంబంధించిన అర్జున అవార్డులని నిన్న ఆగస్టు 18వ తేదీన 2026వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ అర్జున అవార్డులకు సంబంధించినటువంటి బిట్స్ కంపల్సరీగా పోటీ పరీక్షల్లో వస్తాయి. అది కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలని, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలని కంపల్సరీగా ఇక్కడ నుంచి బిట్స్ అనేవి జరగబోయే ఎగ్జామ్లలో వస్తాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్లో ఏపీడిఎస్సి ఎగ్జామ్ ఉంది. ఈ అభ్యర్థులు తప్పనిసరిగా ఈ జీకే బిట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1 పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ విధంగా ఏ పోటీ పరీక్షకు వెళ్ళినా కూడా జీకే కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ నుంచి మన కంటెంట్ని ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. ఇక వీడియోకు లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక కంటెంట్లోకి కనుక మనం ప్రవేశించినట్లయితే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు అర్జున అవార్డ్స్ 2025 వీటిని ప్రకటించిన తేదీ 2026వ సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ. మొత్తం అంటే రెగ్యులర్ అర్జున అవార్డ్స్ని 17ని ప్రకటించారు. ఒకటి లైఫ్ టైం అర్జున అవార్డుని ప్రకటించారు. ఇందులో లైఫ్ టైం అర్జున అవార్డుని అరుమైన యాగం కైవసం చేసుకున్నారు. అరుమైన యాగంకి లైఫ్ టైం అర్జున అవార్డుని ప్రకటించడం జరిగింది. అరుమైన యాగం ఫుట్బాల్ క్రీడకి చెందినవారు. మరి విదిత్ గుజరాతీ చెస్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. దివ్య దేశ్ముఖ్ చెస్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. తేజస్విని శంకర్ అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. త్రిషా జాలీ బ్యాడ్మింటన్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. గాయత్రి గోపీచంద్ బ్యాడ్మింటన్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. లాల్ రిమ్షియామి హాకీ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. రుద్రాంశ్ ఖండేల్వాల్ పారా షూటింగ్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. ఏక్తా భియాన్ పారా అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. మరి 2025కి సంబంధించి ఖేల్ రత్న అవార్డు ఎవరికి ప్రకటించలేదు. ఈ అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు అర్జున అవార్డుకి ఎంపికైన ఇద్దరు తెలుగు క్రీడాకారులని, వారి యొక్క ప్రొఫైల్ పిక్చర్స్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఒకరు గాయత్రి, 2 ధనుష్. పుల్లెల గాయత్రి, ధనుష్ శ్రీకాంత్ ఈ ఇరువురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. 2025 సంవత్సరానికి గాను అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడండి. ఈ జాతీయ క్రీడా అవార్డుల యొక్క వివరాలని ఇక్కడ మీకు అందించడం జరిగింది. రెగ్యులర్ అర్జున అవార్డుకి ఏ క్రీడలకి ఎవరు ఎంపికయ్యారు, మరి లైఫ్ టైం అర్జున అవార్డు ఎవరికి వరించింది, తర్వాత ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డు ఎవరికి వరించింది, లైఫ్ టైం అవార్డు ఎవరికి వరించింది, ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు ఎవరికి వరించింది, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఎవరికి వరించింది. సో ఆయా క్రీడలు, వారు ఏ క్రీడలకు చెందినవారు, ఆ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి, మీరు చూడొచ్చు. తేజస్విన్ శంకర్, అజ్మల్, ప్రియాంక గోస్వామి వీరు అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ వీరు బ్యాడ్మింటన్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు.
నరేందర్ బాక్సింగ్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. దివ్య దేశ్ముఖ్ విదిత్ చెస్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. ధనుష్ శ్రీకాంత్ డెఫ్ షూటింగ్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. రుద్రాంశ్ ఖండేల్వాల్ పారా షూటింగ్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. అఖిల్ షెరోన్ షూటింగ్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. లాల్ రెమ్ సియామి మరియు రాజ్ కుమార్ పాల్ హాకీ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. సుర్జిత్ పూజా వీరు కబడ్డీ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. యాక్తా భ్యాన్ పారా అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. అరవింద్ సింగ్ రోయింగ్ విభాగంలో అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. అలాగే అర్జున అవార్డు లైఫ్ టైం విభాగంలో మరి ఫుట్బాల్ క్రీడకు గాను అరుమైన యాగం ఎంపికయ్యారు. మరి ద్రోణాచార్య అవార్డు శిక్షణకారులకి, అంటే ఎవరైతే శిక్షణ ఇస్తారో గురువు స్థానంలో ఉంటూ క్రీడాకారులకి ఎవరైతే ఆయా క్రీడల్లో శిక్షణ ఇస్తారో అలా శిక్షణ ఇచ్చేవారికి ద్రోణాచార్య అవార్డులను అందిస్తారు. మరి ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ విభాగంలో అథ్లెటిక్స్ చెందినటువంటి పర్వీర్ సింగ్కు వరించింది. మరి బాక్సింగ్ విభాగంలో చోటేలాల్ యాదవ్కి వరించింది. షూటింగ్ విభాగంలో నేహా గారికి వరించింది. అలాగే బాక్సింగ్ విభాగంలో ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు ధర్మేంద్ర సింగ్కి వరించింది. రెజ్లింగ్ విభాగంలో వీరేంద్ర కుమార్కి ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు వరించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ పూణేకి చెందినటువంటి ఆర్మీ పారాలింపిక్ నోడ్కి వరించింది. ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 2025 సంవత్సరానికి అర్జున అవార్డులను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? జవాబు ఆప్షన్ బి 2026 ఆగస్టు 18న ప్రకటించింది. రెండవ బిట్ 2025 సంవత్సరానికి రెగ్యులర్ అర్జున అవార్డుకు ఎంతమంది క్రీడాకారులు ఎంపికయ్యారు? జవాబు 17 మంది. ఆప్షన్ సి సరైనటువంటి జవాబు. మూడో బిట్టు 2025 అర్జున అవార్డు లైఫ్ టైం విభాగంలో ఎవరికి వరించింది? జవాబు అరుమైన యాగం సరైనటువంటి జవాబు. నాలుగో బిట్టు అరుమైన యాగం ఏ క్రీడకు చెందినవారు? జవాబు ఆప్షన్ బి ఫుట్బాల్. ఐదవ బిట్టు అర్జున అవార్డు పొందిన తేజస్విన్ శంకర్ ఏ క్రీడకి చెందినవారు? జవాబు ఆప్షన్ బి అథ్లెటిక్స్. ఆరవ బిట్టు విదిత్ గుజరాతీ 2025 అర్జున అవార్డును ఏ క్రీడలో సాధించారు? జవాబు ఆప్షన్ ఏ చెస్. ఏడవ బిట్టు దివ్య దేశ్ముఖ్ ఏ క్రీడలో 2025 అర్జున అవార్డుకు ఎంపికయ్యారు? జవాబు ఆప్షన్ ఏ చెస్. ఎనిమిదో బిట్టు త్రిషా జాలీ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? 2025 అర్జున అవార్డుకు ఎంపికైన త్రిషా జాలీ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? జవాబు ఆప్షన్ బి బ్యాడ్మింటన్. తొమ్మిదో బిట్టు గాయత్రి గోపీచంద్ 2025 అర్జున అవార్డు ఏ క్రీడలో పొందారు? జవాబు ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్ సరైనటువంటి జవాబు. పదో బిట్టు లాల్ రెమ్ సియామి ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? జవాబు ఆప్షన్ బి హాకీ సరైనటువంటి జవాబు. 11వ బిట్టు లాల్ రెమ్ సియామి అర్జున అవార్డు రావడం ద్వారా ఏ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది? లాల్ రెమ్ సియామికి అర్జున అవార్డు రావటం వల్ల
ఏ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది? జవాబు ఆప్షన్ బి మిజోరాం సరైనటువంటి జవాబు. 12వ బిట్టు రుద్రాన్స్ ఖండేల్వాల్ ఏ విభాగానికి చెందిన క్రీడాకారుడు? రుద్రాన్స్ ఖండేల్వాల్ ఏ విభాగానికి చెందిన క్రీడాకారుడు? జవాబు ఆప్షన్ ఏ పారాషూటింగ్ సరైనటువంటి జవాబు. 13వ బిట్టు ఏక్తా అభియాన్ ఏ క్రీడా విభాగానికి చెందినవారు? జవాబు ఆప్షన్ ఏ పారా అథ్లెటిక్స్ సరైనటువంటి జవాబు. 2025 అర్జున అవార్డుల్లో క్రింది వారిలో ఎవరు చెస్ క్రీడాకారులు? 2025 అర్జున అవార్డుకి ఎంపికైన వారిలో క్రింది వారిలో చెస్ క్రీడకు చెందిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ విదిత్ గుజరాతీ అండ్ దివ్య దేశ్ముఖ్ సరైనటువంటి జవాబు. 15వ బిట్టు 2025 అర్జున అవార్డుల్లో త్రిషా జాలీ మరియు గాయత్రి గోపీచంద్ ఏ క్రీడకు చెందిన జోడీ? ప్రశ్న మరోసారి 2025 అర్జున అవార్డుల్లో త్రిషా జాలీ మరియు గాయత్రి గోపీచంద్ వీరు ఏ క్రీడకు చెందిన జోడీ? జవాబు ఆప్షన్ బి బ్యాడ్మింటన్ సరైనటువంటి జవాబు. 16వ బిట్టు 2025 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు విషయంలో ఏమి జరిగింది? జవాబు ఆప్షన్ డి ఎవరిని ఎంపిక చేయలేదు. 17వ బిట్టు 2025 సంవత్సరానికి అర్జున అవార్డు మరియు ఖేల్ రత్న విషయాల్లో సరైన జత ఏది? జవాబు ఆప్షన్ ఏ 17 అర్జున అవార్డీస్ ప్రకటించారు కానీ ఖేల్ రత్న గ్రహీతల్ని ప్రకటించలేదు. 18 బిట్టు 2025 అర్జున అవార్డు జాబితాలో క్రింది వారిలో ఎవరు షూటింగ్కు చెందినవారు? 2025 అర్జున అవార్డు జాబితాలో క్రింది వారిలో ఎవరు షూటింగ్కు చెందినవారు? జవాబు అఖిల్ షేరోన్. అఖిల్ షేరోన్ సరైనటువంటి జవాబు. అరవింద్ సింగ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? అరవింద్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు? ఆప్షన్ ఏ రోయింగ్ సరైనటువంటి జవాబు. 20వ బిట్టు 2025 అర్జున అవార్డుల ప్రకటనకు సంబంధించి సరైన జవాబు ఏది? జవాబు ఆప్షన్ ఏ 17 మంది సాధారణ అర్జున అవార్డుకి ఎంపికయ్యారు, ఒకరు లైఫ్ టైం అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. ఇవి చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అర్జున అవార్డుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాటికి చెందినటువంటి కొన్ని జీకే బిట్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. అర్జున అవార్డులని 1961వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ అర్జున అవార్డులను క్రీడాకారులకు ప్రదానం చేస్తారు. మహాభారతంలోని అర్జునుడి పేరు మీదుగా ఈ అవార్డులకి అర్జున అవార్డ్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ అర్జున అవార్డులను ఎవరి ఆధ్వర్యంలో, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రదానం చేస్తారు అంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా అవార్డుల్లో భాగంగా అర్జున అవార్డులని ఇక్కడ ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు అంటే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. అర్జున అవార్డు ప్రారంభమైనప్పుడు మొదటి అవార్డు పొందిన క్రీడాకారుల్లో ఎవరు ఉన్నారు అనే బిట్టు రావచ్చు, జీకే బిట్. జవాబు ఆప్షన్ బి పీకే బెనర్జీ.
1961లో అర్జున అవార్డులు ప్రారంభమైనప్పుడు మొదటి అవార్డు పొందిన క్రీడాకారులు పీకే బెనర్జీ. తర్వాత చూడండి, అర్జున అవార్డులకు అంటే అర్జున అవార్డు గెలుచుకున్నటువంటి విజేతలకి ట్రోఫీని ప్రదానం చేస్తారు. ట్రోఫీతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేస్తారు. ప్రశంసా పత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదును ప్రదానం చేస్తారు. బిట్టు మీకు రావచ్చు, అర్జున అవార్డు విజేతలకు ఎంత నగదు బహుమతిని ప్రదానం చేస్తారు అని బిట్టు వస్తే 15 లక్షల రూపాయల నగదును ప్రదానం చేస్తారు బహుమతిగా. చూడండి, ఈ అర్జున అవార్డ్స్ని ద అర్జున అవార్డ్స్ ఆర్ traditionally presented by the President of India on August 29, which is celebrated as National Sports Day, the birth anniversary of hockey legend Major Dhyan Chand. అంటే ఆగస్టు 29వ తేదీన నేషనల్ స్పోర్ట్స్ డేని భారతదేశంలో జరుపుకుంటున్నాం. ఆ రోజు లెజెండరీ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేని ప్రతి ఏటా ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా ఆగస్టు 29వ రోజు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు విన్నర్స్కు వీటిని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇవి అర్జున అవార్డ్స్, అలాగే నేషనల్ క్రీడలకు చెందినటువంటి అవార్డులు, వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు జీకే ఈ వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. వీడియో లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.